శ్యామ్ అయితే అలా కారులో వెళ్తూ రుక్మిణికి కాల్ చేస్తాడు. రుక్మిణి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఏంటి, ఎందుకు కాల్ చేసావు, ఎక్కడ ఉన్నావని అడుగుతున్నావేంటి అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే నువ్వు రాధని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళావంట అని చెప్పి అంటాడు. హో, తెలిసిపోయిందా? అసలు రాధకే తెలియకుండా రాధ ఎలా ప్రెగ్నెంట్ అయింది? నువ్వు చెప్తుంటే వినడానికి నేనేమి రాధని కాదు, రుక్మిణిని, వెర్రిదాన్ని కాదు. ఎందుకంటే మీరిద్దరూ అసలు క్లోజ్గానే లేరు. అలాంటిది రాధ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? ఇంకా సేపట్లో రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్లో తేలిపోతుంది రాధ ప్రెగ్నెంటా కాదా, మీరు చెప్పింది అబద్ధము అని చెప్పి తేలిపోతుంది. అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పి రుక్మిణి అయితే అంటుంది. ఆ మాటలు విన్న శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును, కాసేపట్లో రిపోర్ట్స్ వస్తే అప్పుడు చెప్తానని చెప్పి రుక్మిణి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో రాధ అయితే రిపోర్ట్స్తో ఇలా బయటకు వస్తుంది. ఇంతలో అదే హాస్పిటల్కి శ్యామ్ కూడా అక్కడికి వస్తాడు. అది చూసి రాధ అయితే శ్యామ్ సార్ ఏంటి మీరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రిపోర్ట్స్ని చూపించమని శ్యామ్ అలాగే రుక్మిణి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. శ్యామ్ అయితే వద్దు, ఇప్పుడు చూపించద్దు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే అని చెప్పి అంటాడు. రుక్మిణి అయితే లేదు, అదేదో ఇక్కడే తేలిపోవాలి, చూపిస్తావా లేదా అని చెప్పి రుక్మిణి అయితే పేచీ పెడుతుంది. లేదక్క, చూపిస్తాను, ఎందుకు చూపించను అని చెప్పి రాధ అంటూ ఉంటుందా. అది విన్న శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.